హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మన క్లయింట్ కీర్తి గారికి ఆల్రెడీ మనం ఎంగేజ్మెంట్ లుక్ చేసాం కదండి. అది బాగా నచ్చి మళ్ళీ వాళ్ళ వెడ్డింగ్ ఈవెంట్కి కూడా మనకి మేకప్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో మనం 4:00కి క్లయింట్ అయితే రమ్మన్నారు మనల్ని. మేము 4:00 కల్లా అక్కడికి వెళ్ళాము. బట్ ఏంటంటే అక్కడ ప్రధానం ఇంకా జరుగుతుంది. వెళ్ళేసరికి కొంతసేపు వెయిట్ చేసాము. వెయిట్ చేసిన తర్వాత తను ఫ్రెష్ అయ్యి మేకప్ స్టార్ట్ చేయడమే కదా అనుకున్నాం. బట్ ఇంకా కాలుగోర సంబరాలు కూడా ఉన్నాయని అప్పుడే తెలిసింది. కాలుగోర సంబరం కంప్లీట్ అయ్యేసరికి 6:15 అయిపోయింది. యాక్చువల్గా 6:15 అయిపోయింది. మేకప్ ఫాస్ట్గా చేయాలి, తొందరగా. ఈలోపు మేడం వచ్చారు, ఫ్రెష్ అయ్యి మేము మేకప్ స్టార్ట్ చేసేసరికి 6:30 అయ్యింది. 6:30 నుంచి 7:00 లోపు 7:10 లోపు మేకప్ అయితే ఇలా చేసాము. మేడంకి అయితే హెయిర్ స్టైలు మేకప్ చాలా బాగా వచ్చింది. తర్వాత రిసెప్షన్కి మేడము సారు బయలుదేరారు. వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా డాన్సులు ధూమ్ధామ్గా చేసి చాలా అంటే చాలా బాగా వెల్కమ్ చెప్పారు. కళ్యాణ మండపం అయితే సారు మేడం వాళ్ళ బంధుమిత్రులతో ఫుల్గా నిండిపోయిందండి. వచ్చిన వాళ్ళందరూ కూడా మేకప్ చాలా అంటే చాలా బాగుంది అనేసరికి అప్పటి వరకు మేము పడ్డ కష్టం అంతా మాయమైపోయింది. కానీ ఇక్కడ ఒక చిన్న బిట్ మిస్ అయిపోయిందండి. సారు మేడము స్టేజ్ మీదకి వెళ్ళేసరికి అక్కడ హార్ట్ సింబల్తో భలే ఓపెనింగ్ అయింది. చాలా అంటే చాలా బాగుంది. కానీ నేను ఆ వీడియో అయితే క్లిప్ తీయడానికి అవ్వలేదు యాక్చువల్గా. ఎందుకంటే నెక్స్ట్ సారీ బాక్స్ ఫోల్డింగ్ చేయాలి, ముహూర్తానికి మేకప్ ఎలా చేయాలి ఏంటి అనేసి ప్రిపరేషన్ ఉంటుంది కదా. సో దానికోసమని చిన్న బిట్స్ అయితే నేను వీడియో తీయడం జరిగింది. సారు మేడం స్టేజ్ మీద అయితే చిన్న బిట్స్ అయితే వేయడం జరిగింది. అందులో ఒక బిట్ ఇది. మేడం లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా అంటే చాలా బాగున్నారు మేడం. చాలా అంటే చాలా క్యూట్గా ఉన్నారు. పెళ్ళికి ఇలా రెడీ చేసాము. బట్ ఏంటంటే మేడంకి అప్పటికే చాలా ఫీవర్ వస్తుందండి. అసలు నాకే చాలా బాధ అనిపించింది. అందువల్ల మేడం కొంచెం నీరసంగా ఉన్నారు. కానీ ఫేస్లో ఆ నీరసాన్ని మాత్రం అస్సలు కనిపించనివ్వలేదు. నెక్స్ట్ ఒక 2 days తర్వాత మళ్ళీ పెళ్ళి కూతురు వాళ్ళ పేరెంట్స్ రిసెప్షన్ అరేంజ్ చేశారు. ఈ రిసెప్షన్ లుక్ అయితే ఇలా వచ్చింది. సారీ ప్లేటింగ్ చేసుకొని ఆ సారీ డ్రేపింగ్ చేసి ఐ షాడో ఐ మేకప్ లుక్ ఇలా ఇచ్చాము. మేకప్ ఎలా ఉందండి? చాలా బాగుంది కదా. మేడం న్యాచురల్గా కనిపిస్తున్నారు కదా. యాక్చువల్గా మేడం చాలా అంటే చాలా బాగున్నారండి. అందుకనే మేకప్ చాలా పర్ఫెక్ట్గా సెట్ అయింది. అందరూ కూడా ప్రతి ఒక్కరూ కూడా వచ్చిన వాళ్ళందరూ మేకప్ చాలా బాగుంది అన్నారండి. ఆ బాగుంది అన్న మాట, ఆ పొగడతలకి మేము అసలు పడ్డ కష్టమంతా అసలు మర్చిపోయాము. మేడం హెయిర్ స్టైల్ అయితే ఇలా వేసాము. చివరిగా స్టేజ్ మీదకి వెళ్ళేసరికి మేడము సారు లుక్ ఇలా ఉంది. లాస్ట్లో అయితే మేడం వాళ్ళ పేరెంట్స్ ఇంకా సార్ వాళ్ళ పేరెంట్స్ బ్లషింగ్స్ ఇవ్వడం జరిగింది, అక్షంతలేసి. ఆ పిక్స్ కూడా ఇందులో షేర్ చేశాను. ఎంగేజ్మెంట్ లుక్ పిక్స్ కూడా ముందు వీడియోలో షార్ట్స్లో పెట్టాను, ఒకసారి విజిట్ చేయండి. మా మేకప్ లుక్స్ ఇంకా మా సర్వీసెస్ ఇవన్నీ కూడా మీకు కూడా కావాలంటే తెలుసు కదా, లక్కీ బ్యూటీ పార్లర్, మురళీనగర్, వైజాగ్. ఒకసారి విజిట్ చేయండి. ఖచ్చితంగా ది బెస్ట్ సర్వీస్ ఇస్తామండి. థ్యాంక్ యూ ఆల్.